బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్లోని ముస్సేరిలో విశాఖపట్నానికి చెందిన యువతి రాధా గాయత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందటం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న గాయత్రి తల్లిదండ్రులు గురువారం విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకొని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గాయత్రి మృతి సహజ మరణం కాదని, ఈ ఘటన వెనుక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తమ అల్లుడి పాత్రపై అనుమానం ఉందని, పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ కుమార్తె మరణానికి సంబంధించి తమకు అనేక సందేహాలు ఉన్నాయని గాయత్రి తల్లి సత్యవతి చెప్పారు. ఘటన జరిగిన తీరుపై స్పష్టత లేదని, అందుకే పోలీసుల జోక్యం కోరుతున్నామని తెలిపారు. తన అల్లుడు శ్రీచరణ్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తమకు అందిన సమాచారం శ్రీచరణ్ చెప్పిన కారణాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొంటూ ఈ కేసును అన్ని కోణాల్లో విచారించాలని కోరారు. తన కూతురుతో తమ అల్లుడు సరిగా కలిసి ఉండేవారు కాదని అన్నారు. తమ కూతురికి మద్యం సేవించే అలవాటు లేదని చెప్పారు. గాయత్రిపై అనుమానంతోనే హత్య చేసి ఉండొచ్చని, రిషికేశ్, హరిద్వార్ వెళ్తున్నామని చివరిసారిగా తనకు చెప్పిందని వివరించారు. హనీమూన్కి వెళ్ళారు, బాగానే ఉన్నారు అనుకున్నాము. ఆ అబ్బాయి ఇలా సైకోలా బిహేవ్ చేస్తాడని మేము కళ్ళగనలేదు. మాకు అసలు తెలియదండి ఆ అబ్బాయి మెంటాలిటీ ఇది. మా అమ్మాయి మాత్రం ఒకటే చెప్పింది, అమ్మ ఇప్పుడు నేను వచ్చేస్తాను, ఇప్పుడు ఆషాఢం కదా, ఫస్ట్ టైం దాని మ్యారేజ్ అయ్యి ఆషాఢంకి వస్తాను, నేను వచ్చిన తర్వాత ఇక్కడే ఉండిపోతాను, 2 months నేను వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుని వచ్చేస్తాను, అప్పుడు మీతో మాట్లాడతాను ఏం జరిగిందో అన్నది, మీరందరూ నిర్ణయం ఏం చెప్తే అదే నా ఫైనల్ అని మా అమ్మాయి చెప్పడం జరిగింది. తర్వాత నుంచి బాగానే చూసుకుంటున్నాడా లేకపోతే ఏమైనా వేధిస్తున్నాడా, అనుమానాలు ఉన్నాయని ఏమైనా చెప్పిందండి గాయత్రి? పెళ్ళైన దగ్గర నుంచి ఇద్దరు వేరువేరేగా ఉంటున్నారండి, ఇద్దరు కలిసి అయితే లేరు. ఆ అబ్బాయి పూణేలో జాబు, అమ్మాయి హైదరాబాద్లో. అమ్మాయిని దీని మీద మాత్రం గురుగాం జాబు ఢిల్లీ ట్రాన్స్ఫర్ పెట్టుకోమని చాలా ప్రెజర్ చేశాడు. అప్పటికప్పుడు ఉన్నవే జాబులు తీసేస్తున్నారు. అమ్మాయికి ఎలా వస్తుందని, అమ్మాయి తెలివితేటలు చాలా 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 అంటే చాలా తెలివితేటలది. ఆ అమ్మాయి అక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకుంది అంటే ఎంత నిజంగా దానికి ఎంత టాలెంట్ ఉంటే వస్తుంది. గురుగాం పెట్టేసుకుంది వెంటనే, ఫిబ్రవరిలో తీసుకెళ్ళి దింపేశాం. వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళైతే అనడానికైతే ఏమీ లేదు, వాళ్ళైతే చాలా మంచివాళ్ళు. తను తాగింది, డ్రింక్ చేయించాడు అని తను చేయించితే తను తాగిందేమో, ఇప్పుడు భర్త ఏదని చెప్తే భారీగా చెయ్యాలి. అది కూడా చాలా వరకు డ్రింక్స్ అవి అనేది మన బ్రాహ్మిన్స్ అలాంటి జరగని పనులు. తను చేయించాడేమో, మరి మాకైతే అలాంటివి ఏం తెలియదు. పథకం ప్రకారంగానే తీసుకెళ్ళాడు అని నేనైతే ఇదే చెప్పవలసి ఉంది. తీసుకెళ్ళి తనే చంపేశాడని నాది నిర్ణయం ఇదేనండి. ఇదైతే మాత్రం నాకు ఏ న్యాయం కావాలంటే, నా పిల్లని వాళ్ళందరూ అంతలా చెడ్డగా మాట్లాడే చేస్తున్నారు. చాలా బాధ ఉంది. మా అమ్మాయిని ఎంత ఎత్తులో చూద్దాం అనుకున్నాం. ఆ అమ్మాయి ఐఏఎస్ ప్రిపేర్ అవుతుందండి, తెలుసండి. నా కూతురు ఎన్నో తెలివితేటలు, ఎంతో మంచి పిల్ల, ఎంతో ఇది ధైర్యవంతురాలు. అలాంటి సిచ్యువేషన్ వచ్చి ఇలా మేము తిరుగుతాం అనుకోలేదండి. అది ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది అనే దీంట్లో మేము ఉన్నామే తప్ప ఈ రకంగా మేము ఇలా పోలీస్ స్టేషన్లకు వస్తామని అసలు కళ్ళ ఊహించలేదు. ఇది ఎందుకు జరిగిందా ఏంటి అనేది. ఆ అబ్బాయి కూడా చాలా షాడ్ అంతే. ఒకవైపు వాళ్ళు సేఫ్గా ఉండాలి. వాళ్ళ అమ్మగారు చాలా మంచి జాబు, వాళ్ళ నాన్నగారు చాలా పెద్ద. మేము ఎలా చూసుకుంటాం మా పిల్లల్ని వాళ్ళు అలా చూసుకుంటారు. కానీ ఆ అబ్బాయిని మాత్రం వాళ్ళు నమ్ముకొని వాళ్ళ తరంగా నమ్మారు. మేము ఎప్పుడైనా భార్య కొడుకు తల్లికి ఒకలా ఉంటాడండి, భార్య దగ్గరికి వెళ్ళాక 2 డబుల్ షేడ్ ఉంటాయి. తల్లి దగ్గర ఉన్నట్టుగా భార్య దగ్గర ఉండడు కదండి. మాకు లేక పుట్టిన ఒక పిల్ల అండి. తెలిసిన సంబంధం అని చేసామండి, లేకపోతే చెయ్యం. మాకు తెలుసని చేసామండి. వాడు ఇలా చంపేస్తాడు అనుకోలేదు. ఎలాంటిదేనా నా కూతురు లాంటి ఆడపిల్లలందరికీ న్యాయం కావాలి. నా కూతురు లాంటి నాలాంటి బాధలు ఎవరు పడకూడదండి దయచేసి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అందిస్తారు వైజాగ్ నుంచి. దుర్గాప్రసాద్, చెప్పండి, మరి ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి? తల్లిదండ్రుల ఆరోపణ ఏ విధంగా ఉంది, తెలియజేయండి. గుడ్ ఈవినింగ్ మహిళ. విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రాధా గాయత్రి మృతి కేసులో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ నెల 14 ఉత్తరాఖండ్ సంబంధించిన వీళ్ళని గాయత్రి అనుమానితుల్లో బంధించిన విషయం తెలిసిందే. అయితే గాయత్రి మృతి పట్ల ఆ అనుమానం వ్యక్తి ఆమె తల్లి సత్యవతి ఈ రోజు విశాఖ పోలీసులకు అయితే ఫిర్యాదు చేసింది. అయితే అల్లుడు శ్రీచరణ్ పైన అనుమానం వ్యక్తం కూడా చేశారు. అల్లుడే తన కూతురుని చంపేసింది, తనకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఈ రోజు డీసీపీకి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే గాయత్రిపై అనుమానంతోనే హత్య చేసి ఉండొచ్చు, అదేవిధంగా
రిషికేశ్ హరిద్వార్ వెళ్తున్నామని చివరిసారిగా ఆమె కూతురు చెప్పినట్లు, అదేవిధంగా విహారయాత్ర ముగించుకొని విశాఖ కూడా వస్తారని చెప్పిందని. అయితే విశాఖ రాకుండా తన కూతుర్ని అల్లుడు హతమార్చారు, తనకి న్యాయం చేయాలని చెప్పి కూడా ఆమె ఈ రోజు డీసీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే విశాఖకు చెందిన ఈ టెక్కీ ఐటీ సంస్థ సాఫ్ట్వేర్ ఉద్యోగి రాధా గాయత్రి మృతి పట్ల కూడా అనుమానాస్పద మృతిగా కూడా మనం చూడొచ్చు. అయితే త్వరతగిన విచారణ జరిపించాలని చెప్పి కూడా ఆమె తండ్రి రిటైర్డ్ ఆర్మీ జవాన్ సుధాకర్ కూడా పోలీసులను కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ముసలికి షికారుకు వెళ్లారు గాయత్రి భార్య భర్త. అయితే అక్కడ హోటల్ కైనాస్ లో దిగిన విషయాన్ని కూడా తల్లిదండ్రులు అయితే పోలీసులకు వివరించడం జరిగింది. ఒక్క రోజునే గాయత్రి ఆ హోటల్లోని రక్తపు మడుగులతో కనిపించడంపై తన అల్లుడే చంపేశారు అని చెప్పేసి అనుమానంతో కూడా తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది. ఈ మేరకు విశాఖ డీజీపీ మణికంఠ సుధాకర్ కూడా వినతి పత్రం ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే 14న వెలుగు చూసిన ఈ అనుమానాస్పద మృతి ఘటనపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని కూడా వారి తల్లిదండ్రులు ఈ రోజు మీడియాని ఆశ్రయించారు. దానికి సంబంధించి వార్తాపరం ప్రకటించడం జరిగింది. అయితే అల్లుడి ప్రవర్తనపై ఇప్పటికే అనుమానాలు ఉన్నట్టుగా, అదేవిధంగా గతంలో కూడా ఆమెని పలుమార్లు ఆయన వేధించాలని కూడా ఆమె తల్లిదండ్రులు కూడా చెప్పడం జరుగుతుంది. మైకా రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్ యూ.